ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప నగరంలోని బాలాజీ నగర్లో ఉన్న తాలూకా పోలీస్ స్టేషన్ ప్రక్కన వెలసిన శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం కళ్యాణోత్సవం అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళ్యాణానికి భక్తులు 4,000 మంది వరకు ఇచ్చేశారు. వారందరికీ ప్రసాదాలు అందజేయడం జరిగింది. అందులో ఇక్కడ పెద్దలందరూ వారి తరఫున దానాలు చేయడం జరిగింది. అంటే వస్తు రూపంగా కావచ్చు, డబ్బు రూపంగా కావచ్చు. అంతేకాకుండా ఈ సేవలో అందరూ ప్రతి ఒక్కరూ పిల్లల నుంచి పెద్దల వరకు ఎప్పటి నుంచో ఆనవాయితీగా ప్రతి ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది. అందరికీ మరి ఒకసారి పెద్దలైనటువంటి మహేందర్ రెడ్డి అన్న, భైరవ ట్రాన్స్పోర్ట్, మరియు రామచంద్రారెడ్డి అన్న, ఇంకా ప్రముఖులందరూ ఉన్నారు. అందరూ వారు నిన్నటి నుంచి భక్తి శ్రద్ధలతో పాల్గొని వాళ్ళ యొక్క సమయాన్ని కేటాయించడం. దగ్గరలో ఇది దాదాపు 15 సంవత్సరాల నుంచి మేము అనువైతిగా కళ్యాణం చేస్తూ అందరికీ అన్నదానాలు జరుపుతాం. ఇక్కడ కమిటీ తరఫున మా కమిటీ సభ్యులు, బాలాజీ నగర్ ప్రజలు అందరూ దీనికి బాగా సహకరిస్తారు. అందరూ సమూహంగా మేమంతా కలిసి చేస్తాము. ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తాము. కళ్యాణం చేసి ముత్యాల తరంగాలు వచ్చే ప్రతి భక్తునికి అందజేస్తాము. అట్లా ప్రతి భక్తునికి మేము ఇక్కడ అన్నదానం, అన్నప్రసాదం పెడతాము. ఇది ఆనవాయితీగా ఎప్పుడు జరుగుతుంది. దీన్ని కంటిన్యూ చేస్తాము. మీ పేరు? మహేందర్ రెడ్డి, భైరవ ట్రాన్స్పోర్ట్, ఆలయ కమిటీ చైర్మన్. జై శ్రీరామ్. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని బాలాజీ నగర ప్రముఖులు మరియు భక్తుల వారి సహకార్యంతో ఈ యొక్క నవమి మహోన్నతంగా జరిపిస్తున్నాము. ఈ అందరి భాగస్వాములు, మా ప్రజల భాగస్వాములతో జరుపుతున్నాము. గత 10 ఏళ్ళుగా అంతకుముందు జరుపుతున్నాము. గత 10 ఏళ్ళుగా కూడా బాగా ఉచితంగా మనం ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించి శ్రీరామనవమి మాత్రం మహోన్నతంగా జరుపుతున్నాము. ఈ కళ్యాణము సీతారాముల కళ్యాణము లోకహితము కాబట్టి ప్రజలందరూ కూడా, భక్తాదులందరూ కూడా దీన్ని తిలకించి ఉపయోగించలేరు. వీళ్ళందరూ చూస్తున్నారు. ఇంతమంది భక్తులు, దాదాపు 4,000 మంది భక్తులు కడప టౌన్లోనే ఇది అత్యధిక అన్నదానము, భక్తులు పాల్గొనేది. ఇంత విశాలమైన ప్రాంగణం కూడా చాలా ఇక్కడ తప్ప ఇంకా వేరే చోట లేదు. సో ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో మన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి ఇక్కడ. కాబట్టి ఈ భక్తులందరూ కూడా మరొకసారి భక్తులుగా వినయం చేస్తున్నాం. బాలాజీ పుర ప్రముఖులు కూడా మేము అందరికీ వినియోగిస్తున్నాము. ఈ యొక్క ఆనవాయితీని కొనసాగిస్తూ మీ అందరి సహకారం భవిష్యత్తు సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్. నా పేరు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.